1 తారీఖు నాడు ఒక్క గడియ కూడా అటు ఇటు కాకుండా ఆంధ్రప్రదేశ్లో పసుపుకోము ఏలుబడిలా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పడుతుందట. అగో ప్రతి నెల ఫస్ట్ నాడే కదా ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ఇప్పుడు ఇంట్లో కొత్త ఏమున్నది, మళ్ళా 1 తారీఖు నాడే టంచర్గా జీతాలు పడతాయని చెప్పింది ఎవరంటారా? మొత్తం చెప్తా పాన్రి. అగో చూసిర్రా, సార్ అట్లా బిందాస్గా కూర్చుంటే ముంగట పలక మీద పెద్ద పెద్ద అక్షరాలతోనేమో రాసి ఉన్నది ఏంటిది అంటారా? బరబ్బర్ ఓ పారి కళ్ళు మంచిగా నలుసుకొని చూడుండ్రి. చూసిర్రా, సాలరీ క్రెడిటెడ్ అని రాసి మీద ఓ దిక్కు తారీఖు రాసిర్రు, ఇంకో దిక్కు టైం రాసిర్రు. మరి ఇది ఏడనంటారా? ఏడనో కాదు, మన ఏపీలోనే పసుపుకోమ పార్టీ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఒక్క దినం కూడా ఆలస్యం చేయకుండా మేము ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని పసుపుకోమ పార్టీ పెబ్బ సీఎం చంద్రాల సారు రాజకీయ వారసుడు లోకేశం సారు ఆయన ఎక్సులకు ఎక్కిచ్చుండు, ఇట్లా రాసుకొచ్చుండు. అయ్యా లోకేశం సారు, మీరు మంచి చేస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు సారు, పబ్లిక్ మీ గురించి మాట్లాడుకుంటారు. ఇట్లా పలకల మీద రాపిచ్చి మేము ఇస్తున్నాం జీతాలు, ఇక ఎవ్వరు ఇస్తలేరన్న తరీకలా చెప్పుకుంటే ఎట్లున్నదంటే మీ డబ్బా మీరు కొట్టుకున్నట్టున్నది. జీతాలు టైంకు బరాబర్ ఇస్తామని ఎంత నమ్మకంగా చెప్పిర్రో అదే నమ్మకంతో మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన బాబు గ్యారంటీలు అమలు చెయ్యండి. గెలిచి 2 నెలలు దగ్గర పడుతున్నాయి, ఇంకెప్పుడు అమలు చేస్తారు సారు అని అంటూరు. పక్క పార్టీని కాదని మీ పసుపుకోమ పార్టీని ఏలుబడిలకు తెచ్చుకున్న ఏపీ పబ్లిక్.